ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత కుమారరామ భీమేశ్వర స్వామినే నమః. మాసాల్లోకెల్లా ముఖ్యమైన మాసం కార్తీక మాసం. అందులో ఈ కార్తీక మాసంలో సోమవారం ఇంకా విశేషమైనది. అటువంటి సోమవారం నాడు ఎవరైతే భక్తిగా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుందని జనక మహారాజుకి ఆ వశిష్ఠ మహర్షి తెలపడం జరిగింది. ఈ కార్తీక మాస వ్రత మహత్యాన్ని వివరిస్తూ కార్తీక మాసంలో శివునికి అత్యంత ఇష్టమైన సోమవార వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారని, వారికి ముక్తి లభిస్తుందని చెప్పారు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారమైనా సరే స్నాన జపాదులు ఆచరించినా వారికి 1000 అశ్వమేధాలు యాగం చేసిన ఫలితం లభిస్తుందని, అలాగే కార్తీక సోమవారం నాడు 6 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి అయినా సరే ఆచరించినట్లయితే వాళ్ళకి సకల అభీష్టాలు కూడా కలుగుతాయి అని చెప్పడం జరిగింది. ఇక ఆ 6 పద్ధతులు ఏమిటంటే అవి ఉపవాసం, ఏకభుక్తం, నక్తము, అయాచితము, స్నానము, తిలదానము అని శివపురాణంలో చెప్పడం జరిగింది. ఇక వీటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం నాడు రోజంతా కూడా భోజనం చేయకుండా ఉపవాసం గడిపి సాయంకాల సమయంలో స్వామివారి దర్శనం చేసుకుని నక్షత్ర దర్శనం కూడా చేసుకున్న తర్వాత తులసి తీర్థాన్ని మాత్రమే సేవించాలని, దీన్ని ఉపవాస దీక్ష అంటారని చెప్పడం జరిగింది. ఇక ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి తినకుండా భక్తిగా ఉండటం, ఇక ఏమీ తినకుండా కార్తీక సోమవార దీక్ష చేయడం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలు యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలని వశిష్ఠుడు తెలిపాడు. దీన్ని ఏకభుక్తం అని అంటారని, ఒక పూట భోజనం చేసి భగవంతుని మీద మనసు లగ్నం చేసి నిష్ఠగా పూజించాలని తెలిపారు. ఇక మరొక విధానంలో పగలంతా ఉపవాసం చేసి ఏమీ తినకుండా రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనాన్ని కానీ ఉపాహారాన్ని కానీ తీసుకోవడాన్ని నక్తం అంటారు. అదేవిధంగా పూర్తిగా ఆహారం లేకుండా దీక్ష చేయడం, ఒక పూట మధ్యాహ్నం సమయంలో భోజనం చేసి రాత్రి చేయకుండా వ్రతాన్ని చేయడం, రోజంతా తినకుండా రాత్రి సమయంలో భోజనం చేయడం ద్వారా కార్తీక సోమవార వ్రతాన్ని చేయవచ్చని సూచించారు. ఇక మరొక విధానంలో భోజనానికి తాము ప్రయత్నం చేయకుండానే ఎవరైనా భోజనం పెట్టినట్లయితే ఆ భోజనాన్ని తప్పకుండా స్వీకరించాలని, దాన్ని అయాచితము అని అంటారు. ఈ విధానంలో కూడా కార్తీక సోమ వ్రతాన్ని చేయవచ్చని వశిష్ఠ మహర్షి తెలిపారు. ఇక ఉపవాసానికి శక్తి లేనివారు స్నాన జపాలు చేసినప్పటికీ కూడా సరిపోతుందని అన్నారు. ఇక మంత్ర విధులు కూడా రానివారు, స్నాన జపాదులు కూడా తెలియని వారు కార్తీక సోమవారం నాడు నువ్వుల దానం చేసినా కూడా ఆ వ్రతం చేసిన ఫలితం వస్తుందని తెలిపారు. కార్తీక సోమవారం నాడు ఎవరైతే నిష్ఠగా ఈ 6 విధానాల్లో ఏదో ఒక విధానమైన ఆచరిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కైవల్యాన్ని పొందుతారు అని, శివ సాహిత్యం కూడా లభిస్తుందని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలిపారు. అందుకే అప్పటి నుండి కార్తీక సోమవార వ్రతాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తూ ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొంది సకలైశ్వర్యాలు కూడా పొంది అంతిమ మోక్షాన్ని పొందుతూ ఉన్నారు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. స్వస్తి.